హాయ్ అండి, వెల్కమ్ టు పండగ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ దీపావళి స్పెషల్గా నేనైతే జంతికలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను. వరిపిండి జంతికలు అనమాట. నూనె లాగకుండా ఎలా చేయాలో చిన్ని చిన్ని టిప్స్ ఫాలో అవుతూ ఈ జంతికలను అయితే ప్రిపేర్ చేసుకుందాము. చాలా టేస్టీగా, గుల్లగా, క్రిప్సీగా ఎలా చేసుకోవాలనేది మరి స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకే అర్థమవుతుంది. సౌండ్ కూడా పెట్టాను, ఎలా వస్తుందో చూసారు కదా. ఈ టిప్స్ ఫాలో అవి చేసేయండి. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు వరిపిండిని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి తడిపిండి ఏం కాదు, పొడిపిండే అనమాట. మీరు తడిపిండి ఏం కాదు, పొడిపిండే నేను తీసుకున్నాను అనమాట. మీకు వీడియోలో చూపించడం కోసం నేను పట్టుకుని అయితే చూపిస్తున్నాను. అలాగే నేను ఇక్కడ 2 కప్పులు తీసుకుంటున్నాను అనమాట వరిపిండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా వరిపిండితోనే మనకి జంతిక అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి మనం ఇక్కడ 1 కప్పు చిన్న కప్పుతో నేనైతే ఇక్కడ శనగపిండి అనేది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వరిపిండితో చేసామంటే మనకి ఇరిగిపోతుంది కాబట్టి శనగపిండి అనేది ఖచ్చితంగా వేయాలన్నమాట. ఇప్పుడు వేసిన తర్వాత ఇందులోకి సాల్ట్ తగినంత వేసుకుందాము. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, సరిపోకపోతే తర్వాత ఇందులో అలాగే రుచికి సరిపడినంత కారాన్ని కూడా వేసుకుందామండి. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అలాగే ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులోకి వామ్ అనమాట. వాముని ఇలా డైరెక్ట్గా వేసేయకుండా ఒక్కసారి చేతిలోకి వేసుకుని నలుపుకొని వేసుకుంటే వాటి ఫ్లేవర్ అనేది మనకి బాగా ఉంటుందన్నమాట. ఇలా ట్రై చేయండి, ఇలా వెయ్యాలి కంపల్సరిగా. ఇలా వేస్తేనే మనకి రుచి అనేది బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా నలిపి వేసుకున్న తర్వాత వాముని ఇలా ఒకసారి పిండంతా కూడా మిక్స్ చేయాలి. ఇప్పుడు వేడి వేడి నూనె బుసబుసలుగా పొంగుతున్న నూనె ఈ పిండిలోకి వేసుకొని కలుపుకోవాలన్నమాట. దీనివల్ల గుల్లతనం అనేది వస్తుందన్నమాట. అలాగే వేడి నీళ్ళు కూడా ఒక పక్కన మరిగిపెట్టుకుందాము. ఇందులోకి వేడి నూనె అలాగే వేడి నీళ్ళు పొయ్యాలన్నమాట. అప్పుడు ఈ జంతికలు చాలా గుల్లగా, టేస్టీగా, క్రిప్సీగా వస్తాయన్నమాట. ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. అలాగే మనం ఇక్కడ నూనె వేసిన తర్వాత ఇలా నొక్కి చూస్తే కొద్దిగా ముద్దలా అవుతే సరిపోతుంది అనమాట. ఇప్పుడు వేడి నీళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు మన ఇది కూడా ఒకసారి బాగా పిండి ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. చపాతీ పిండి కన్నా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి. అంటే మనం జంతికలు వేసుకోవడానికి ఎలా కంఫర్ట్గా ఉంటుందో ఆ విధంగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా అయితే పిండిని అయితే బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. పిండి మనం ఒక 15 మినిట్స్ అలా వదిలేస్తే మనకి పిండి అనేది వరిపిండి అనేది నానుతుందనమాట. సో ఈ విధంగా అయితే మూత పెట్టేసుకొని మనకి నూనె కాగేంతసేపు అయితే సరిపోతుందనమాట, ఎక్కువ అవసరం లేదు. నేను ఇక్కడ బ్యాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫ్రీడమ్ తీసుకున్నానండి, ఎందుకంటే వాసన అది రాకుండా ఉంటుంది కదా, అందుకనే నేను ఫ్రీడమ్ ఆయిల్ అనేది యూజ్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ పిండిని ఒక్కసారి మరలా మూత తీసేసి ఒక్కసారి కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మన నూనె కాగిందో లేదా అనేది ఒక్కసారి చూసుకుందాము. నూనె అయితే కాగుతుందో లేదా అనేది చిన్న పిసరు వేసి చూస్తే మనకి అర్థమవుతుంది. నూనె ఇంకా కొద్దిగా కాగాలన్నమాట. సో అందుకనే నేను ఇప్పుడు మళ్ళీ పిండిని అయితే కలుపుకొని ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, మనం జంతికలు వేసుకోవడానికి నొక్కుకొని ఉంటాయి కదా, దానికైతే ఆయిల్ అయితే అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక ముద్దని మనం రౌండ్గా అనుకొని అందులోకి పెట్టేసుకొని దానిపైన మళ్ళీ పెట్టేసి ఇలాగా స్టిఫ్గా నొక్కేసుకొని నూనెలోకి అనేది వేసేసుకోవడమేనండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ముందైతే పర్ఫెక్ట్గా రాలేదండి, తర్వాత బాగా వచ్చినాయి. ఫస్ట్ అంతే కదా, కొద్దిగా అలా ఉంది, తర్వాత అంతా కూడా చాలా బాగా వచ్చినాయి. సో ఈ విధంగా మనం జంతికలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఈ దీపావళికి మీ ఇంట్లో మీరు ఏ పిండి వంటకాలు చేసుకున్నారనేది సరదాగా కామెంట్ చేయండి. సో వేగిన తర్వాత ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మరొక వాయిని అయితే అలాగే ఎన్ని ట్రిప్లు అవుతాయి అన్ని ట్రిప్లు కూడా వేసేసుకొని బాగా వేగించుకోవాలన్నమాట. కొద్దిసేపు ఇది వేసిన తర్వాత ఆయిల్లోకి వేసిన తర్వాత కొద్దిసేపు వదిలేసేనట్టయితే మనకి కొద్దిగా కలర్ అయితే వచ్చి మనకి ఇరగకుండా ఉంటుందన్నమాట. వేసిన వెంటనే తిప్పేయకుండా ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ అలా వదిలేస్తే కనుక మనకి చాలా బాగా తిరుగుతుంది అనమాట జంతిక. సో
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి వీడియోస్ మరెన్నో రావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి. మంచి మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. మరి ఇంతకీ ఈ జంతికలు అనేది ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఇంకా వెజిటేరియన్ రెసిపీస్లో మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్లో అడగండి, నేను ట్రై చేస్తాను. సో ఎంత చిన్నగా వచ్చినాయి అనేది ఈ వీడియోలో నేను సౌండ్ కూడా పెట్టాను, అంత బాగా వచ్చినాయి. ఏదైనా మనం వంటకాలలో చిన్ని టిప్స్ ఫాలో అయితే మనం చాలా చక్కగా చేసేయచ్చండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు అండి, ముందుగా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.